అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసు ప్రభు లేచారట. ఆ లేచినటువంటి యేసునాథునికి వీరే సాక్షులట. సాధారణముగా సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా మేము పెళ్లి చేస్తున్నప్పుడు సాక్షుల్ని ఏర్పాటు చేసుకుంటాం. పెండ్లి కుమారుని తరపున ఒక సాక్షిని, పెండ్లి కుమార్తె తరపున ఒక సాక్షి. కొన్నిసార్లు పెండ్లి కుమారుని తండ్రి వచ్చేస్తాడు. తండ్రి కాదు, అన్నయ్య కాదు, తమ్ముడు కాదు. సాక్షి అంటే ఇంటి పక్క వాళ్ళు, సంఘములో వారు, సంఘములో ఉన్నవారు చెప్పాలి. పెళ్ళి మేము చూచాము, ఈ అమ్మాయి మైనర్ కాదు, మేజర్, అబ్బాయి మేజర్, ఈ పెళ్ళి ఆమోదయోగ్యమే, పలాని పాస్టర్ గారు ఈ పెళ్లి చేశారు, మేము సాక్షులమని చెప్పి పెండ్లి కుమారుని తరపున ఒకరు, పెండ్లి కుమార్తె తరపున ఒకరు సంతకాలు పెడతారు. కోర్టులో సాక్ష్యాలు లేకపోతే ఆ కేసు ముందుకు సాగేది ఉండదు. కోర్టులో ఒక ముద్దాయికి శిక్ష పడాలి అంటే సాక్ష్యాలు చెప్పాలి. కొన్ని పర్యాయాలు సాక్ష్యాలు తారుమారైతే, ఒకడు చెప్పకపోయి ఇంకొకటి చెబితే, కొన్నిసార్లు నిజాన్ని కూడా సరిగా చెప్పలేరు. ఆ సమయాల్లో సాక్షి సరిగా చెప్పనందువల్ల ఆ కేసు విషయంలో ప్రమాదాలు వచ్చేది ఎరిగిన వారు. ఇక్కడ ఇదేమిటంటే యేసు వారు లేచారట, వీరు సాక్షులట. మొదటి సాక్షి ఎవరంటే మగ్దలేనే మరియా. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనములో చూస్తే, మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పేనని శిష్యులకు తెలియజేసెను. వినాలి, నేను ప్రభువుని చూచి తిని, సమాధిలో నుంచి లేచినటువంటి యేసునే నేను చూచాను, నేనే సాక్షిని. నాకెవరో చెప్పడం కాదు, ఎవరో నాకు తెలియజేసినందువల్ల ఈ విషయాన్ని చెప్పట్లేదు, నేనే సాక్షిని. అలాగే మార్కు సువార్తలో 16వ అధ్యాయము 9వ వచనము నుండి, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. వినాలి, ఎవరికి కనిపించారు? 7 దయ్యాలు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు కనిపించారట. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసేను. వినాలి, యేసు వారి శిష్యులైన వారికి తెలియజేస్తుంది ఏమని? నేను యేసును చూచాను, యేసు లేచారు అనడానికి నేనే సాక్షిని. బోలో యేసు మహారాజుకు. ఈ సాక్ష్యాన్ని చూస్తే మొట్టమొదటిగా మగ్దలేనే మరి ఇచ్చిన సాక్ష్యం. రెండవదిగా చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 8వ వచనములో, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఈ సంగతుల అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. వినాలి, కొందరు స్త్రీలు వచ్చి శిష్యులైన వారికి ఈ విషయాలు చెబుతున్నారేమని, యేసు లేచారు. వారికి ఎలా తెలుసు? యేసు వారి సమాధి వద్దకు వెళితే ఆ సమాధి దగ్గర దేవదూతలైన వారు ఉన్నారు. వారు చెబుతున్నారు, ఆయన ఇక్కడ లేడు,
ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. బోలో యేసు మహారాజుకో. అనగా ఈ స్త్రీలైన వారికి దేవదూతలు కనిపించారు. అక్కడ ఖాళీ సమాధి కనిపించింది. మేమే సాక్షులం, ఖాళీ సమాధి చూచామో దేవదూతలైన వారు మాకు చెప్పారు. అంతేకాకుండా లూకా సువార్తలో 24వ అధ్యాయము 22వ వచనములోను 23వ వచనములో చూస్తే, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి వారికి కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగ చేసిరి. విజయం 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 విజయం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూస్తే, వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వినాలి ప్రియులారా, ఈ ఖాళీ సమాధిని చూచి దేవదూతలైన వారు చెప్పిన దాన్ని బట్టి వారు భయముతోను మహానందముతో వారు పరిగెత్తుచున్నారు. వారు పరిగెత్తే కాలములో యేసునాథుడే వారికి కనిపించి మీకు శుభమని సమాధిలో నుంచి లేచినటువంటి యేసునాథుడు చెబుతున్నారు. అనగా మొదటిగా మనము చూస్తే మగ్దలేనే మరి ఇచ్చిన సాక్ష్యం. రెండోది ఏమిటంటే స్త్రీలిచ్చిన సాక్ష్యం. స్త్రీలైన వారు ఖాళీ సమాధి చూచారు, దేవదూతలైన వారు చెప్పిన మాటలు విన్నారు, కడగు దారిలో యేసును చూచారు. స్త్రీల సాక్ష్యం. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము ఈ వచనములో చూస్తే పేతురు గారిచ్చే సాక్ష్యం. పేతురు గారు ఏం చెబుతున్నారు? జీవాధిపతినే మీరు చంపారు, కానీ దేవుడు ఆయన లేపారు. యేసు సమాధిలో లేరు, ఆయన తిరిగి లేచారు. ఎవరో కాదు, మేమే సాక్షులం. లేచినటువంటి యేసునే మేము చూచాం. అందుకే ఇంత బలంగా దృఢంగా చెబుతున్నాం. ఈ వార్త ఈ రీతిగా చెప్పడానికి కారణం ఏమిటంటే మేము సాక్షులం. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 24వ వచనములో యోహాను గారు చెప్పే మాటలు మనము చూస్తే, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఇది యోహాను గారే చెబుతున్నారు ఈ మాటలు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, నేనే, యోహానునే. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియచేయుచున్నాము. ప్రియులారా, ఇక్కడ యోహాను గారు చెప్పేది ఏమిటంటే, నేనే సాక్షిని. నేను ఏది చూచానో, ఏది విన్నానో, ఏది కనుగొన్నానో, నా చేతులతో ఏది తాకానో అదే మీకు చెబుతున్నా. ఆ యేసును గూర్చి నేనే సాక్షిని. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనములో చూస్తే, ఇదియు గాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. 5వదిగా చూస్తే అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం.
అపోస్తలులైన వారు యేసు వారు లేచారు అని సాక్ష్యమిస్తున్నారు. దేవుని యొక్క వాక్యములో ఈ అపోస్తలులో చివరిగా వచ్చి కలిసినటువంటి పౌలు గారు ఏమిచ్చారు? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనములో దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా. పౌలు గారు ఏమంటున్నారంటే, మేము సాక్షులం, యేసు లేచారు అనడానికి నేను సాక్షిని. ఎందుకంటే లేచిన ప్రభువే ఈ సౌలుగా ఉన్న కాలంలో దమస్కునకు వెళ్ళే దారిలో యేసు ప్రభు కనబడి మాట్లాడారు. సజీవుడైన దేవుడు కనిపించి మాట్లాడారు. గనుక 5వది మనము చూస్తే పౌలు గారు లేక అపోస్తలులు ఇచ్చినటువంటి సాక్ష్యం. ప్రియులారా, 6వదిగా చూస్తే మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 11వ వచనములో చూస్తే వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి యేసు వారి సమాధి చుట్టూ కాపలా ఉన్నారు. కావలి వారు కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఈ వచనాల్లో చూస్తే 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి నిజ సాక్ష్యం, 2 అబద్ధ సాక్ష్యం. నిజమేంటి? యేసు వారు సమాధి చుట్టూ కాపలా ఉన్నవారు చెబుతున్నారు, సమాధిలో నుంచి యేసు లేచారు, మేమే సాక్షులం, సమాధి దగ్గర ఉన్నాము, భూకంపం వచ్చినట్లయింది, బండ తీయబడింది, యేసు లేచారు, మేము సాక్షులం, తెల్లని వస్త్రాలు ధరించిన దూతలు అక్కడికి వచ్చారు, మేము చూచాము, సాక్షులం అంటే చాలా ద్రవ్యమిచ్చి యేసు లేవలేదని చెప్పండి అన్నారు. అనగా మొదటిగా వారిచ్చిన సాక్ష్యం నిజమైన సాక్ష్యమే చెప్పారు. ఈ రోజుల్లో కొంతమంది యేసు ప్రభుని తెలుసు కూడా నిజమైన సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. యేసు నిజ దేవుడని ఎరిగి సాక్ష్యం ఇవ్వలేని వారు, ఆయన గొప్పవారు అని బంధువుల మధ్య సాక్ష్యం ఇవ్వలేని వారు, వీధుల్లో సాక్ష్యం ఇవ్వలేని వారు. ఇంతవరకు కొంతమంది ఇచ్చిన సాక్ష్యాలు మనం విన్నాము. ఒకటి మగ్దలేనే మరి ఇచ్చిన సాక్ష్యం, స్త్రీలు ఇచ్చిన సాక్ష్యం, పేతురిచ్చిన సాక్ష్యం, యోహానిచ్చిన సాక్ష్యం, అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం, కావలి వారిచ్చిన సాక్ష్యం. ఇక 7వదిగా చూస్తే యేసు ప్రభువారు ఆయనను గూర్చి ఆయనే సాక్ష్యం చెప్పుకున్నారు. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 14వ వచనములో నమ్మకమైన సత్య సాక్షియు. యేసు వారికి ఉన్న పేరేమిటంటే నమ్మకమైన సత్య సాక్షి. ఈ సత్య సాక్షి ఎమ్మాయి శిష్యులకే ఆయన లేచిన విషయాన్నే, బైబిల్లో ఉండే ప్రవచనాలే, వాగ్దానాలే, లేఖనాలే వారికి గుర్తు చేసి ఆయన గురించి ఆయనే సాక్ష్యం చెప్పుకున్నారు. తోమా లేని కాలంలో 10 మంది శిష్యులు ఉండగా వారి మధ్యకు యేసు వారు వచ్చి ఆయన గూర్చి లేచిన ప్రభువే 10 మందికి సాక్ష్యం ఇచ్చినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 25 వరకు చూస్తాము. తోమా ఉండగా అదే 20వ అధ్యాయము 26 నుండి 29 వరకు 8 దినములైన తరువాత తోమా ఉండగా యేసు వారు వచ్చి ఆయన గాయాల యొక్క గురుతులు చూపించుకొని లేచినటువంటి సాక్ష్యాన్ని ఆయనకు ఆయనే ప్రకటించుకున్న వాస్తవాన్ని మనం గమనించాలి. బోలో యేసు మహారాజుకు
శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో లేచిన ప్రభువే తన్ను తానక్కడ కనబరుచుకున్నట్లుగా చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, అంటే ఆయన గూర్చి చూపించుకుంటూ దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించొచ్చు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే ఆయన గూర్చి ఆయనే సాక్ష్యం చెబుతున్నారు. విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెల్చి నేడువే చేసే. యజమాను గెల్ల ప్రయాసము లేడ పాప స్వజనుల రక్షణ సమస్య సిలువ మీద. ప్రభునందు ప్రియులారా, యేసు లేచారు, మేము సాక్షులం కనుక యేసు ప్రభువారే ఆయన గుర్తులు చూపించుకొని లేచినట్లు చూపించారు. అందుకే మన పాత పాటల్లో ఓ పాట ఉంటుంది, గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. ఇప్పుడు చెప్పండి, యేసు వారు సమాధిలో ఉన్నారా, లేచారా? నీవు నమ్మిన దేవుడు మృతుడా సజీవుడా? నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అన్నారు. యేసు సజీవుడు, యేసు లేచారు అని సాక్ష్యాలు విన్నాం. మరొక సాక్ష్యం ఏమిటంటే, ఈవేళ మీరు యెరూషలేముకి వెళితే అక్కడ కనబడుతుంది యేసు వారి ఖాళీ సమాధి. బోలో యేసు మహారాజుకో. ఈవేళ సాక్ష్యములలో ఒక సాక్ష్యం ఏమిటంటే ఖాళీ సమాధి సాక్ష్యం. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. చేతులెత్తి గట్టిగా సంతోషంగా, మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయి గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. అయితే ఒక మాట మీ అందరికి చెప్పేది ఏమిటంటే, ఈ సాక్ష్యాలు విన్న వారులారా, ఈ రోజు మీరు అనుకోవచ్చు, మేము యెరూషలేముకి వెళ్ళలేదు, ఖాళీ సమాధి చూడలేదు. పేతురు గారు చెప్పినప్పుడు మేము లేం, యోహాను గారు చెప్పినప్పుడు మేము లేం, మగ్దలేనే మరియ చెప్పినప్పుడు మేము లేం, అపోస్తలులు చెప్పినప్పుడు మేము లేం, పౌలు గారు చెప్పినప్పుడు మేము లేం. యేసు లేచారని నాకెలాగూ రుజువు? ప్రియులను గమనించే మాట ఏమిటంటే, బైబిల్ మిషన్ అందుకున్న దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, యేసు ప్రభువు నాకు కనిపించారు, నాతో మాట్లాడారు అన్నారు. అయితే దేవదాసయ్య గారు కనిపించారు, మాట్లాడారు, మరి నాకేంటి? అందుకే నా చిన్నప్పటి నుంచి నాకుండే ఆశ ఏమిటంటే, ఇంతమంది కనిపించారు కదా, ఇంతమంది సాక్షులు కదా, నేను సాక్షినవ్వాలి.
యేసుని చూచి నేను చెప్పాలి. మీరు నాకు కనబడాలి, మీరు నాతో మాట్లాడాలి. నేను సెకండ్ ఇయర్ చదివే టైంలో వీరవాశ్రమ చర్చిలో ప్రార్థన ఏర్పాటు చేసుకుని 7 గంటల సేపు మోకాడు దిగకూడదు అని అనుకుని పట్టుదలతో కనిపెట్టే టైంలో ఆ రోజు ప్రభువు నాకు కనిపించి నాతో మాట్లాడారు. నేను సాక్షిని. 1992 సంవత్సరంలో తెల్లవారుజామున గదిలో కనిపెట్టుచుండగా యేసు ప్రభువారు నాకు కనబడి నాతో మాట్లాడి, నేను నీకు చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వేళ్ళలో నిన్ను నిలవబెట్టుకొని అద్భుతమైన సేవ జరిగిస్తాను, అద్భుత కార్యాలు జరిగిస్తాను అన్నారు. నేనే సాక్షిని. ఈవేళ మీకు చెప్పే మాట ఏమిటంటే, నిజంగా నువ్వు ఇప్పుడు 7 మెట్ల ధ్యానములో ప్రార్థన చేస్తుంటే ఆయన వైపు చూస్తే సజీవుడైన యేసు నీకే కనిపిస్తారు. ఇప్పుడే పేతురు గారు చెప్పారా, మరియ చెప్పిందా, స్త్రీలు చెప్పారా, శిష్యులు చెప్పారా? ఇది కాదు. పాస్టర్ గారు చెప్పారా? ఇది కాదు. నీవే చెప్పాలి సాక్ష్యం. ఈ 31 సంవత్సరాల సేవలో జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఎగుత్తిలో ఎంతోమంది మేము యేసయ్యను చూచామని చెప్పి సాక్ష్యాలు ఇచ్చారు. మీరేమనాలి? 7 మెట్లు ధ్యానములో ప్రభువు నాకు కనిపించారు, నేనే సాక్షిని నువ్వు చెప్పాలి నీ వీధిలో. ఈ సాక్ష్యం నువ్వు ఎప్పుడు చెబుతావు? ఈవేళ సంఘములో 200 మంది 300 మంది ఉన్నారు, కానీ ఏం ప్రయోజనం? సాక్షులు లేరు. సాక్షులుంటే వీధుల్లోకి వెళ్ళి చెబుతారు. చర్చ్ ఇంకా ఖాళీ ఉంటుందంటే మీరు చెప్పట్లేదు, నేను నమ్మిన యేసయ్యనే, నేను చెప్పకుండా ఉండలేను, నాకు కనబడిన ప్రభునే నేను చెప్పకుండా ఉండలేను. యేసయ్యను గురించి నేను చెప్తా. ప్రభునందు ప్రియులారా, మూల వాక్యములో పేతురు గారు అన్నట్లు యేసు లేచారు, అందుకు మేము సాక్షులం అన్నారు. నీవు కూడా నేను యేసు కొరకు నేనొక సాక్షిని అని నలుగురికి చెప్పండి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా రాబోతున్నారు. ఎవరైతే ఆయనకు సాక్షులో అలాంటి వారిని ఆయన రాజ్యములకు తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు. ఆ రాకడికి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకెల్లరకు దయచేయుగాక.